ఫేమస్ కావాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే మరికొంతమంది విగ్రహాలు పెట్టి తమ పేరు రావాలనుకుంటారు. అయితే టీ కొట్టే ల్యాండ్ మార్క్గా మారినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా కేంద్రం చెన్నమ్మ సర్కిల్. అయితే ఆ చెన్నమ్మ ఎవరు, ఆ చెన్నమ్మ పేరు రావడానికి ఏంటి, ఆమె ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఆ సర్కిల్కి ఆమె పేరు పెట్టారు, అసలు ఈ చెన్నమ్మ ఆ ప్రాంతంలో ఏం చేసేది, ఎలా ఉండేది అనేటువంటి అంశం మీద ఆర్టీవీ ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మనకి చెన్నమ్మ సర్కిల్ అంటే గుర్తుకొచ్చేది టీ కొట్టు. ఆ టీ కొట్టు వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, చెన్నమ్మ సర్కిల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అనేటువంటి అంశం మీద ఆర్టీవీ మీకు ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. పదండి ఆ చెన్నమ్మ సర్కిల్కి వెళ్దాం. మనం చెన్నమ్మ సర్కిల్ చేరుకున్నాము. మన కల్లూరు మండలానికి ఐకాన్ లాంటిది. కర్నూలు నగరంలో గుర్తుకొచ్చేది మొదటిగా చెన్నమ్మ సర్కిల్. ఆ చెన్నమ్మ సర్కిలే ఇక్కడ కనిపించేటువంటి ఈ ప్రాంతం. ఇటు లక్ష్మీపురం పోయేటువంటి రోడ్డు, అదేవిధంగా కల్లూరు మండలానికి హెడ్ క్వార్టరు ఇక్కడ ఉన్నటువంటి చెన్నమ్మ సర్కిల్. ఈ చెన్నమ్మ సర్కిల్ ఒకప్పుడు చిన్న టీ కొట్టుగా ఉండేది. అయితే కర్నూలు నగరంలో చాలా సర్కిల్స్ ఉన్నప్పటికీ చెన్నమ్మ సర్కిల్ చాలా ఫేమస్. కోసం ఆమె ఏం చేశారు, ఆమె ఎలా ఉండేవారు అనేటువంటిది ప్రస్తుతం ఈ సర్కిల్లో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడదాం. వారితో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది, వారితో మాట్లాడదాం. చెన్నమ్మ సర్కిల్లో కొంతమంది స్థానికులు ఉన్నారు, నిత్యం ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అసలు చెన్నమ్మ ఎవరు, ఎలా? చెన్నమ్మ వచ్చేసి ఆమె ఒక సామాన్యంగా ఒక యువతిరాలు. ఆమె వచ్చేసి ఇక్కడ హోటల్ ఉండేది. ఆ హోటల్ వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కలిసి ఇక్కడ నడుపుతుండ్రి. తర్వాత వాళ్ళకి తీసేసిన తర్వాత ఆమెకు అక్కడ ఒక గృహ ఇచ్చినారు. ఆ గృహాలు పోయి ఉన్నారు. మళ్ళీ తర్వాత అది సరిపోక మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడే వాళ్ళ అందరు కొడుకులు చనిపోయినారు. తర్వాత కూడా ఇక్కడ ఇల్లు ఎద్దుల బండ్లు, ఇది పండ్ల బండ్లు పెట్టుకొని వాళ్ళు నడిపించుకు బతుకుతున్నారు సార్. వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అంటే చెన్నమ్మ సర్కిల్ అని ఎట్లా పేరు వచ్చింది? మామూలుగా రాజుగారి శంకర్, కొండారెడ్డి భోజు శంకర్, మన బళ్ళారి చౌరస్తా ఇట్లా అన్నాం కదా. ఇక్కడ చెన్నమ్మ సర్కిల్ అనే పేరు వచ్చేంత ఫేమస్ ఆమె వచ్చేసి ఫేమస్ రావడం కారణం ఏమంటే, ఇంతకుముందు ఒక సాహెబ్ అనేది హోటల్ పెట్టినాడు. ఆయన తర్వాత ఆమె వచ్చింది ఆ హోటల్లోకి. వచ్చిన తర్వాత ఆయన హోటల్ సాహెబ్ వెళ్ళిపోయినాడు. ఆమె హోటల్ సిరసాయిగా పేరు నిలబడిపోయింది. ఇక్కడ భోజనం హోటల్ పెట్టుకుందేమో, భోజనం హోటల్, టీ హోటలు, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, సరుకులు, పండ్లు, కూరగాయలు అమ్ముతుండే సార్. అట్లాంటి ఆమె పేరు వచ్చింది, చెన్నమ్మ సర్కిల్ అని వచ్చింది. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ జీవనం కొనసాగించింది? 1975 నుండి 95 నుంచి 96 నుంచి కొనసాగిస్తుంది. ఆమెకైతే బాగా పేరు ఉండేది. ఆమె కొడుకులు కానీ బాగా ఆమె పేరు నిలబెట్టినారు. కానీ వాళ్ళ కొడుకులు వచ్చేసి లారీ డ్రైవర్లు, ఒక ఆటో డ్రైవర్లు, అంతా వాళ్ళు ఏదో జీవనం చేసుకుంటున్నారు. కానీ లాస్ట్కు వాళ్ళ పరిస్థితి ఘోరంగా అయిపోయి ఈ పేరు మటుకు ఢిల్లీలో పాకిపోయింది. ఇక్కడ ఆంధ్రాలో కాదు, ఢిల్లీ వరకు ఆమె పేరు పాకిపోయింది. కానీ ఆమెకు ఒక వసతి అనేది ఒక ఏమి లేక పిల్లలు, వాళ్ళ భార్య వాళ్ళు కానీ వాళ్ళ కోడళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆమె పేరు పేరు ఎట్లా వెళ్ళిందంటే, ఢిల్లీకి పేరు వెళ్ళిందంటే ఇది కర్నూలు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ చెన్నమ్మ కల్లూరు, పాత కల్లూరు ఎస్టేట్లో వచ్చి ఉండేది చెన్నమ్మ హోటల్ నుంచి వాళ్ళు ఎంత పేరు పొందినారంటే, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళు ఆ వ్యాపారంలో నేను పలానాట ఉంటాం, పలానాట అంటే నీ పేరు ఏం పేరు అంటే చెన్నమ్మ సర్కిల్లో అంటే నీకు ఎట్లా అంటే, నేను అక్కడ ఉంటున్నా కానీ నాకు సర్కిల్ అనేది ఏర్పడిందని ఆమె మాట్లాడుతుంది సార్. అంత ఫేమస్ అయిపోయింది, బాగా సంపాదించి ఉంటుందా? ఏం లేదు సార్, ఆమె తిన్నకాడికి ఉన్నకాడికే సార్. ఆమె పెద్ద పేదరాలు. ఒక ఇండ్లు ఉండే, ఆ ఇండ్లు కానీ ఇది వెళ్ళిపోయింది. ఇక్కడ ఇండ్లు కొట్టం ఆమెకి పెట్టింది సార్. అదే కొట్టంగానే తీసేసినారు సార్. ఆమె రంగప్ప ఒక ఇండ్లు ఉండే, ఆయన కానీ సర్కిల్ వచ్చినాక 2 తీసేసినారు సార్. వాళ్ళు అప్పటి నుంచి కొంచెం ఇంకా ఇబ్బంది పడి వ్యాపారం చేసుకుంటా ఆమెకు మొన్నటి దాకా ఒక పూలు అమ్మి చనిపోయింది సార్. ఆమె పూల వ్యాపారము, పండ్ల వ్యాపారం అట్లా చేస్తున్నా. ఇంకా కోడళ్ళని పెట్టుకుని అట్లే జీవనం సాధిస్తున్నాయి సార్. అంటే మామూలుగా స్వతంత్ర సమరయోధులు లేకపోతే ఏదైనా త్యాగాలు చేస్తున్నారు, ఏదైనా చేస్తే పేర్లు పెడతారు కదా. కానీ ఒక సామాన్య జీవితాలు ఒక టీ కొట్టి పెట్టినటువంటి అమ్మాయికి ఇక్కడ ఈ సర్కిల్ పెడితే ఎలా అనుకుంటున్నారు? మేము అంటే గౌరవంగా ఆమె బీదరాలైనా కూడా ఆ పేరు వచ్చిందంటే మేము గౌరవపడుతున్నాం సార్. ఆమె పేరు వచ్చిందంటే ఈ చెన్నమ్మ సర్కిల్లో ఆమె ఉండడానికి ఎంత పేరు వచ్చిందంటే అంత పేరు వచ్చింది ఆమెది. ఎక్కడైనా కానీ చూసుకో పేరు బాగా ఉంది. కానీ ఆమెను గుర్తించే వాళ్ళు సరిగ్గా లేక ఆమె ఇది అయిపోయింది సార్. చిన్నమ్మని మీరు చూసారు ఎప్పుడైనా? దుబ్బగా ఉండే, కొద్దిగా లావు ఉండే, మంచి బాగా బండి పెట్టుకుని ఇక్కడ బాగా పండ్లు అమ్ముతుండే. కోడళ్ళు అందరూ పూలదండ బండ్లు పెట్టుకొని కోడళ్ళు అందరూ ఉన్నారు. అప్పుడు బాగా పేరు వచ్చినాడు, బాగా అంగడి పెట్టి పెద్ద షాప్ ఉండే, ఓడరు పెద్దగా ఉండే.
బాగా టీ ఓటర్ కానీ బాగా చేస్తుండే అట్లా ఆమె. ఓకే కొడుకులు ఉండారు. కొడుకులు కనుక కొంతమంది మనమని ఉండారు. మాట్లాడతాం. అసలు చెన్నమ్మ ఎలా ఉండేది? చాలా సామాన్యురాలు, టీ కొట్టు టీ అమ్మి జీవనం కొనసాగించేది. అయితే ఆమె పేరు మీద ఒక సర్కిల్ ఏర్పడేదంటే మాత్రం చాలా గర్వపడుతున్న మనిషి కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి పెద్ద, చెన్నమ్మ అంటే ఎవరు ఇక్కడ? చెన్నమ్మ అంటే ఒకప్పుడు ఇక్కడ చెన్నమ్మ సర్కిల్లో హోటల్ పెట్టినారు. గత 40-50 ఏళ్ల కిందటి నుంచి ఆమె హోటల్ పెట్టి జీవనాధారం పోషిస్తూ ఆమెకు కుటుంబంతో ఇక్కడ బతుకుతూ ఉన్నారు. చెన్నమ్మ సర్కిల్లో ఒకప్పుడు పేరు ఉంది. ఆ పేరు ఇప్పటికీ చెన్నమ్మ సర్కిల్ కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీ గల్లీ వరకు చెన్నమ్మ సర్కిల్ అనే పేరు పడిపోయింది. కర్నూలు జిల్లాలో ఒక పేరు వచ్చింది. చెన్నమ్మ హోటల్ పెట్టాక సర్కిల్ అయిందా? సర్కిల్ అయిన తర్వాత చెన్నమ్మ ఇక్కడికి వచ్చింది? లేదు, చెన్నమ్మ హోటలు ఆల్రెడీ చిన్న సర్కిల్ ఇది. చెన్నమ్మ హోటల్ పెట్టేసరికి చెన్నమ్మ హోటల్ అని చెప్పి పేరు రావడం జరిగింది. ఇది ఈరోజు చెన్నమ్మ సర్కిల్గా పేరు నామకరణం చేసుకుంది. చెన్నమ్మని చూసారా? చూసినాం సార్. ఇక్కడనే హోటల్ ఉండే సార్. ఇక్కడ హోటల్ ఉంటే చిన్న కురిసేసుకొని హోటల్ పెట్టుకుంది చెన్నమ్మ. ఇక్కడనే అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు సార్. చిన్నగా ఉంటే ఆమె ఇక్కడనే ఉంది. ఇక్కడ ఉండి గుడిసేసుకొని టీ అవి ఇవి అమ్ముకొని బతుకుతుంది ఆమె. బతుకుతుంటే ఇప్పుడు పెద్ద సర్కిల్ ఉంది కాబట్టి నువ్వు ఢిల్లీ వరకు ఏడ ఉండవురా నీ బండి అంటే చెన్నమ్మ సర్కిల్లో ఉండా అంటారు. అది ఒకటి పేరు ఆమెకు దేవుడు బాగా అభివృద్ధి చేసినాడు సార్. కోట్లు ఇచ్చినా రాదు, లక్షలు ఇచ్చినా రాదు, ఆమె మాత్రం అట్లా పేరు పొందింది. ఎందుకు ఏమి ఇవ్వకపోయినా అంత పేరు వచ్చింది? అంత పేరు వచ్చిందంటే ఏమో సార్, భగవంతునికి ఎరగ ఆమె పేరు అట్ట వచ్చింది. మళ్ళా అంత పేరు వచ్చింది. ఇక్కడ హోటల్ పెట్టుకొని బతికిన ఆమె. వాళ్ళ కోడళ్ళు అందరు ఇక్కడనే ఉండరు సార్. ఆడ బండి మీద ఉండరు ఇక్కడ. వాళ్ళకంత ఆమె పేరు అంటే ఏడ ఉన్నామంటే నీ బుద్ధి ఆటోవాడు చెన్నమ్మ సర్కిల్ అయినా కొత్తవాడు వచ్చినా కానీ ఎవరన్నా కానీ నాయన చెన్నమ్మ సర్కిల్ పోవాలంటే రాండి అని తోలుకొని వచ్చేతాళ్ళు. ఇక్కడ ఎక్కడ ఉన్నా చెన్నమ్మ సర్కిల్ అంటే ఇటు తెస్తారా? వస్తారు సార్. ఎక్కడన్నా ఉండని, కర్నూలులో ఎక్కడన్నా ఉండని చెన్నమ్మ సర్కిల్కి కొత్త వాళ్ళు వచ్చినారనుకో, చెన్నమ్మ సర్కిల్ పోవాలంటే ఖచ్చితంగా ఇడికి తెచ్చి ఇడిచిపోతారు. అట్ట పేరు వచ్చింది ఆ అమ్మది. అది సార్. ఈ చెన్నమ్మ సర్కిల్లో ఎవరెవరు వచ్చేవాళ్ళు? ఎట్లా ఫేమస్ అయిందంటే ఫేమస్ అయిందంటే ఇంకా నేను ఇప్పుడు హైదరాబాద్ పోయినాను, ఏడ ఉన్నామంటే చెన్నమ్మ సర్కిల్ అంటారు. ఢిల్లీ పోయినాను అంటే చెన్నమ్మ సర్కిల్లో ఉండ బండి ఆపుకొని ఇది ఇట్టనే పాకిపోయింది సార్. ఢిల్లీ వరకు పోయింది. ఇది ఇతర దేశాలకు కూడా పోయింది. అట్ట ఇప్పుడు చాలా మంది చాలా హోటల్స్ పెట్టారు, కొట్లు పెట్టింటారు, అమ్ముతుంటారు. వాళ్ళందరూ ఫేమస్ కాలే. ఈమె ఎందుకైంది? లేదు సార్. ఆమె పేరు ఇక్కడ చిరస్థాయిగా నిలబడింది. వాస్తవం అయితే ఇక్కడ చిన్న గురి చేసుకొని ఆమె హోటల్ నడుపుతుంటూ ఆమె పేరు చెన్నమ్మ అని చెన్నమ్మ హోటల్ అని పడిపోయింది. ఇప్పుడు అంత ట్రాఫిక్ లేదు ఇక్కడ. ఎక్కువ ఇప్పుడు ట్రాఫిక్ అయిపోయింది సార్. అందరూ ఉండే కోటీశ్వర్లు ఉన్నారు, ఎవరి పేరు మాత్రం రాలే. అట్ట అంటే ఆమె హోటల్ కి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా వచ్చేవాళ్ళ? ఎవరు రారు సార్. మా లక్క ఆటో దొలతలు, రిక్షా దొక్కతలు, ఇట్లా ఎవరన్నా పోతుంటే చివరసా కట్టబోయేతలు టీ ఆగిపోతుంటారు అంతే. ఏదన్నా ఉగ్గాను బజ్జి చేసేతోళ్ళు అప్పుడు అట్ట ఉండేది. చెన్నమ్మ అని కన్నగా అయిపోయింది సార్. అది విషయం. మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తే ఫేమస్ గా గుర్తు వస్తుంది కదా. మరి అలాంటి టీ ఇస్తే గుర్తుకొస్తుందా? లేదు సార్. ఆయన పేరు ఏం లే కానీ మళ్ళా చిన్న గురిసె వేసుకొని ఆయన ఒక టీ తాగితే ఇక్కడ పేరు నిలబడిపోయింది కన్నగా. అది సార్ విషయం. బాగుంది ఆమె పేరు, మంచిది సార్. ఆటో డ్రైవర్లు కూడా చెప్పేదా ఈ సర్కిల్ ఏది? చెన్నమ్మ ఎందుకు ఫేమస్ అయింది? మాకు తెలుసు సార్, పెద్దలకే తెలుసు. మీకు తెలిసిందేమి చెన్నమ్మ అంటే? ఇంకా కొట్టం పోతే ఉండే సార్. ఇక్కడ చిన్న కొట్టం ఉండే మాకు తెలిసేంత వరకు. మాది ఇదే నిర్మలనారి. మాకు కూడా 25 ఏళ్ళ కిందట మేము వస్తుంటే టీ తాతుంటే పోతుంటే అంతే తప్ప మనకి ఆమె గురించి మనకేం తెలియదు. ఈమెకి పెద్ద మనుషులకే తెలుసు ఇంకా వాళ్ళకి. చెన్నమ్మ సర్కిల్ ల్యాండ్ మార్క్ గా మీరు ఎక్కడున్న ఆటో వాళ్ళు తీసుకొస్తారా ఎవరినైనా? అవును, అందరూ ప్యాసింజర్లు చెన్నమ్మ హోటల్ అంటే ఇంక తెచ్చి ఇన్నే డ్రాప్ చేస్తాం. ఇక్కడనే డ్రాప్ చేస్తాం రోడ్డు మీదనే. అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. కాదు, మామూలుగా చిన్న సామాన్యురాలు టీ అమ్మింది. మరి ఒక సర్కిల్ పేరు వచ్చిందంటే ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే మనకి ఏం తెలుసు. ఆమె పేరు నిలబడిపోయింది అంతే. ఎక్కడన్నా ఓ చెన్నమ్మ సర్కిల్ అంటే అదొక అయిపోయింది. ఇంకా చాలా మంది కోట్లకు డబ్బు ఖర్చు పెట్టి ఆ పేర్లు పెట్టాలని అనుకుంటుంటారు కదా. అలాంటి వారికి కూడా సర్కిల్ ఇట్లా పేరు రాలేదు. ఇంత 5 రూపాయలు టీ అమ్మినామనికి ఎట్లా సార్? ఇప్పుడు మాట విషయం చెప్తున్నాను. టాటా సార్ ఉన్నాడు, ఇక్కడ పెద్ద ఇల్లు కట్టించాడు.
ఆ సార్ పేరు బయటకు వస్తలేదు. ఆ సార్ ఇంటారు పోదామని చెప్తే ప్యాసింజర్లు ఆ సార్ పేరే బయటకు వస్తలేదు. ఎంతసేపు చెన్నమ్మ హోటల్ పేరే చెప్తారు. ఏం సార్ రావాలంటే చెన్నమ్మ అంతే. అంటే మళ్ళీ ఈడ వచ్చి దిగారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఆడ తిరుగుతారు మమ్మల్ని. ఏం మా చెన్నమ్మ హోటల్ పేరు ఏమంటే మాకు ఆ సార్ పేరు తెలియదు, అందుకే చెన్నమ్మ హోటల్ మాకు తెలుసు అని చెప్తారు. అట్లా ఎక్కడ పోవాలన్నా ఫస్ట్ ఇక్కడ ఈ పేరు చెప్పాలి. ఈ పేరు చెప్పాల్సిందే. మనం ఇట్లా ముజఫ్నగర్ పోయినా చెన్నమ్మ హోటల్ నుంచి పోవాల్సిందే, చెప్పాల్సిందే వాళ్ళ పేరు. అది సార్. కొంతమంది హోటల్ పెట్టుకున్నటువంటి మహిళలు ఉన్నారు. అసలు చెన్నమ్మ గురించి తెలుసా లేదా ఒకసారి అడుగుదాము, మరి ఏమనుకుంటారో చూద్దాము. చెప్పమ్మా, చెన్నమ్మ తెలుసా? నాకు తెలుస్తాను. ఏమేం చేసేది ఆమె? నేను ఏం చెప్పాలో నాకేం కాదమ్మా, చెన్నమ్మ మామూలు చిన్న హోటల్ పెట్టి ఇంత ఫేమస్ అయిపోయింది కదా, నువ్వు అట్లా ఫేమస్ అవుతావా? నేను అట్లా ఫేమస్ కాలేనులే. ఎందుకు? ఆమె స్థాయి వేరు, మన స్థాయి వేరు. ఆమె ఢిల్లీకే ఎక్కింది, మనం ఎక్కలేము. మనం చిన్నమ్మ వరకు ఉంటాం. ఆమె అప్పుడు ఎవరు లేకుండా పెట్టుకోయింది, ఎక్కింది. మనం అందరూ ఉన్నారు, ప్రపంచం మొత్తం ఎదిగిపోయింది. ఇంకా ఎవరు ఎక్కడ ఇక్కడికి రావాలంటే ఎవరి పేరు చెప్పాలి? ఈ సర్కిల్కి రావాలంటే చిన్నమ్మ సర్కిల్ అంటారు. చెన్నమ్మ సర్కిలే. చెన్నమ్మ 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 సామాన్యురాలు, కానీ ఒక సర్కిల్ ఏర్పాటు చేశారని చెప్పి. చెన్నమ్మ తెలుసా మీకు? తెలుసు సార్, చూసినాం. మేమేమంటే పందిపాడు మాది, సొంతము పిండిగిరినికి వస్తా ఇంకా ఆడ హోటల్లే. ఈడ టీ తాగితే నీళ్ళు తాగితేనే ఇంకా ఆడ నీళ్ళు కూడా ఉండవు మాకు పందిపాడు పోయేంత వరకు. అప్పటి నుండి ఉంది సార్ ఆమెకి ఇంత కొట్టం వేసుకొని. అప్పటి నుండి ఇంకా ఆమె పేరు ఇంత ఇంతవరకు వాకిపోయింది. ఎందుకు అంత పెద్ద పేరు వచ్చింది? పెద్ద పేరు అంటే సార్ ఇంకా అప్పుడు స్టార్టింగ్ ఎవ్వరు లేనప్పుడు ఆమెనే కదా కొట్టము. ఎవ్వరు లేరప్పుడు, ఈ ఇండ్లు లేవు, ఏం లేదు, ఆమె కొట్టం ఉంది. ఈ సర్కిల్ లెక్క పెట్టుకొని టీలు అవి అమ్ముకుంటుండే. చాలా మంది కోట్లు ఖర్చు పెట్టి మా పేరు పెట్టండి, మా పేరు పెట్టుకోవాలా, ఆ సర్కిల్కి ఈ పేరు, ఆ వీధికి మా పేరు కావాలని అనుకుంటుంటారు కదా. ఈమె ఎన్ని కోట్లు పెట్టింటది? ఒక్క రూపాయి కూడా లేదు, ఆమెకు లేదు తిండికే. ఇంకేమి పెడతారు సార్ కోట్లు? పేరు చందమ్మ సర్కిల్ అంటే చందమ్మ సర్కిల్, అది సార్. అట్లా జీవితాంతం బతుండే పేరే ఆమె జీవితాంతం ఆమె పేరు ఉంటుంది సర్కిల్ అని. ఈ నగరం ఉన్నంత వరకు చెన్నమ్మ పోయినా పేరుంది కదా సార్. ఇప్పుడు 20 ఏళ్ళు అయినా పేరుందా మరి? అట్టా సార్. ఆమె రాజకీయం కాదు, ఏం కాదు. మళ్ళా ఏమంటే అప్పుడు బీద పరిస్థితులనే, ఎవరు లేని టైంలోనే ఈడ చిన్నగా ఓటలు వేసుకొని బతికింది చెన్నమ్మ. బాగా డబ్బులు సంపాదించింది ఏమైనా? ఏం లేదు సార్, ఆమెకి ఏం సంపాదించలే. మేమేమంటే చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి చెప్తున్నాం సార్. చూసావా చెన్నమ్మని? లేదు అన్న, ఇదే మన చిన్న ఉన్నప్పటి నుంచి కానీ చూడలేదు. వల్ల మనకి పేరు వచ్చింది చెన్నమ్మ సర్కిల్ అని. ఒక హోటల్ ఉన్నాయని చెప్పినారు మా ఇంటి వాళ్ళు కానీ, అంతే. బాగా డబ్బు ఖర్చు పెట్టి పేరు తెచ్చుకున్నాయి వీళ్ళ ఊళ్ళే చెన్నమ్మ అంటే వాళ్ళ ఊళ్ళేనా, అంతేనమ్మా. అంటే పేరు వచ్చిందంటే హోటల్ ఉండడం వల్ల ఆమెకి. అసలు ఆమె ఖర్చు పెట్టలేదు, డబ్బు లేదు, కానీ ఆమె పేరు మీద సర్కిల్ వచ్చింది కదా. ఇలా ఏమన్నా వచ్చింది అంటే ఆమెకి ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉండేది ఒకప్పుడు, చిన్న ఉన్నప్పటి నుంచి. ఆమె తీసేసింది ఇప్పుడు. ఇక్కడ ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఏం చెప్పాలి? చెన్నమ్మ సర్కిల్. చెన్నమ్మ సర్కిల్ అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎవరికైనా, ఎవరికైనా తెలుస్తాను. ఎక్కడో వేరే చోట వదల సర్కిల్ అంతే. చెన్నమ్మ హోటల్ అంటుంటే చెన్నమ్మ సర్కిల్ అంటారు ఇప్పుడు, అంతే. మహిళ, చిన్న టీ కొట్టు అయితే ఆమె చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపింది. అక్కడ ఈ సర్కిల్ కూడా ల్యాండ్ మార్క్గా ఏర్పడినటువంటి వస్తుంది. అయితే ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చిన్న కొట్టు పెట్టుకొని, అంటే బండి కొట్టు, తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చెన్నమ్మ ఎవరైతే ఈ సర్కిల్గా ఫేమస్ అయిందో ఆమె కోడళ్ళు ఇక్కడ చిరు వ్యాపారం చేస్తున్నారు, తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మనతో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, చెన్నమ్మ ఏమవుతారు మీకు? మా అత్త అవుతుంది. చెన్నమ్మ సర్కిల్ అంటే చాలా పెద్దది, ఎవరు చూసినా ఈ చెన్నమ్మ చెన్నమ్మ అంటారు. ఏం చేసేది మీ చేత? మా అత్త హోటల్ అమ్ముతుండే, అంతే. ఏమేమి ఉండేది హోటల్లో? అన్ని బజ్జీ, ఉగ్గాని, పూరి, చపాతి అవన్నీ అమ్ముతుండేది అప్పుడు. ఎందుకు ఇంత ఫేమస్ అయింది చెన్నమ్మ సర్కిల్ అని పేరు ఎందుకు వచ్చింది? ఇది అడవి కదా, అడవి. అక్కడనే కల్లూరు అవతల ఊరు అది. ఇక్కడ అడవి అన్నమాట, ఎవరు లేరు. ఉసుక లారీలు, ఉసుక బండ్లు వెళ్ళ, అంతే. వాళ్ళు తోలుకునేది వచ్చేది ఇన్నేమనుకుంటున్నారు, వాళ్ళు కల్లూరు కూడా ఇన్నేమనుకుంటున్నారు అట్లా. అంటే ఎందుకు చెన్నమ్మ హోటల్ దగ్గరికే వెళ్ళాలి అంటే
ఇంకా ఆయమ్మ ఒక్కతే కదా ఉండేది అప్పుడు, ఎవరు ఓటర్లు లేవు, ఓటర్లు లేవు అని. మీ అత్త పేరు ఇంత ఫేమస్ అయిపోయింది కదా, చాలా డబ్బులు సంపాదించింటది, చాలా ఖర్చు పెట్టిన సేవలు చేసింటారు అంటారు. మామూలు పెద్ద పెద్ద వాళ్ళకి పేర్లు పెడతారు సర్కిళ్ళకి. అలాంటిది మీ అత్తకి ఇక్కడ చెన్నమ్మ సర్కిల్ అని పేరు వచ్చింది, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటావు అబ్బా, ఆయమ్మకి ఎవరు లేరు, పెట్టలే అసలు. మేము మా మొగలు కూడా అప్పుడే పోయారు, చనిపోయారు. ఆమె నెలకు సంవత్సరానికి ఒకసారి పోయారు వాళ్ళు. ఇంకా ఎవరు పెడతారు చెప్పు, మేము ఆడవాళ్ళం ఏం చేస్తాం? కానీ మేము మా బతుకులు మేము బతుకుతున్నాం అంతే. ఈడవో ఆడవో నిల్లులో ఒక లోతు నిల్లులో బతికినాం, అక్కడ ఇక్కడ అక్కడ ఒక బండి పెట్టుకొని. ఈడ ఇల్లున్నా కూడా పెట్టనీయకుండ్రి, పాపా అంటుండ్రు పోలీసులు. మనం అట్లా బతికినాం. ఇప్పుడు మీ అత్త ఉన్నప్పుడు టీ కొట్టు ఉండేది కదా, ఇప్పుడు ఏమైంది టీ కొట్టు? టీ కొట్టు ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు. మేము ఆడవాళ్ళం ఆడ పెడతాం చెప్పు? లేదు. అది ఇక్కడ ఎదురుగా ఉండేదని చెప్పారు కదా, ఏమైంది, ఎందుకు తీసేశారు? వాళ్ళు అక్కడ వాళ్ళు పోయి తీసేసినారు, అది కూడా ఆడబెట్టిండ్రు వాళ్ళు, వేరే వాళ్ళు లేరు. వాళ్ళు పెళ్ళ మూడు చచ్చిపోయారు, పిల్లలు ఉన్నారు అంతే, వాళ్ళు కొడుకులు. వాళ్ళు అక్కడొకరు ఉన్నారు, అవతలు ఉండే ఓటర్లు, పుల్లయ్య ఓటర్ అని ఉండే అప్పుడు. ఇప్పుడు లేరు వాళ్ళు. ఇప్పుడు మీ హోటల్ ఎందుకు కొట్టేశారు మీ అత్తది? మా అత్తది రోడ్డుకు ఉందని తీసేసినారు. ఎందుకని? రోడ్ వస్తుందని ఆ షాపులు కూడా 4 షాపులు కొట్టేసినారు ఆడ. మాది పోయినాకనే షాపులు పోయినాయి, లేకుంటే అవతల చేను ఒకరి వరకు, సుంకులమ్మ గుడి వరకు వాళ్ళ కళ్ళం దొడ్డి చేను. మేము కళ్ళం పక్కలే వేసుకున్నాం మా అత్త ఒకరు, అంతే. చాలా ఫేమస్ అయిపోయింది కదా, బాగా సంపాదించింది ఏమైనా? ఏం సంపాదించలేదు, ఏం సంపాదించడం ఇదే రోడ్డు మీదే ఉన్నాం చూడు. అందరూ అంటారు సంపాదించినారని, చేసుకుంటున్నాం తింటున్నాం అంతే, ఏం లేదు. చాలా మంది కోట్లు ఖర్చు పెడతారు కదా, ఖర్చు పెట్టి పేర్లు పెట్టించుకుంటుంటారు. మరి మీ అత్త బాగా కోట్లు పెట్టి ఏమన్నా పేరు సంపాదించింది? ఏం లేదు, ₹1 పెట్టలేదు మా అత్త. తిండి కూడా సరిగా అమ్మకి, వచ్చిన వాళ్ళని చూసుకుంటా పెట్టుకుంటా ఉంది అంతే. ఏంలో ఉండే దాంట్లోనే అన్నీ అమ్మింది. పోయి ఎన్ని ఏళ్ళు ఏంటది? 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ పడింది. పోయి 20 ఏళ్ళైనా మరి ఇప్పటికీ ఈ పేరు వినిపిస్తుంది కదా, చెన్నమ్మ. ఆ పేరు ఎక్కడ పిల్లల కాంచింది ఆ పేరు. ఎందుకు పోదంటే ఆమె అప్పటి నుంచి వచ్చింది. మనం ఇప్పుడు డబ్బులు పెట్టినా కూడా మన పేరు రాదు కదా, అట్లా మనం డబ్బులు పెట్టినా కూడా మన పేరు రాదు. ఆమె పేరు తీసేయని చాలా మంది సై చేసినారు, ఈ ఏరియా మార్చినారు. బిర్జీ చెన్నమ్మ హోటల్ అని పెట్టాలి కదా, బిర్జీ అయ్యప్ప నగర్ అలా పెట్టినారు. పోలే, ఎందుకు పోతుంది? వాళ్ళు కూడా తగ్గిపోయారు. మళ్ళీ ఎందుకు పోలంటే మనకేం తెలుసు నాయన, వాళ్ళ అంత పోయింది. మళ్ళీ ఏం చేస్తావు, అంత కష్టపడింది. మళ్ళా సరిగ్గా బట్టలే ఆ అమ్మకు, వాళ్ళ ఆయన దోతికి కట్టించిన వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డకు తెలుసునా, అట్లా చేసింది అనుకుంటారు. మనం ఇప్పుడు చేస్తామా? మళ్ళీ చెప్పు, మంచి పేరు మళ్ళీ వచ్చింది. మళ్ళీ అట్లా బతికినందుకు వచ్చింది పేరు, అట్లా బతికినందుకు వచ్చింది పేరు. మన బట్టలే కట్టుకనిక సరిగా అమ్మకు. ఇక్కడ చెన్నమ్మ సర్కిల్లో ఎలా బతికేది అంటే అట్లా అంటే అట్లే బజ్జీలు టీ అమ్ముకొని బతికింది, ఇంకంతే. బాగా సంపాదించింటది. ఏం సంపాదించి చెప్పి మొగుడు చనిపోయా, 2 పిల్లలైనాక సన్న పిల్లగాడు మా అత్తకు 5 నెలల పిల్లగాడినప్పుడు చచ్చిపోయినాడు. ఇద్దరు ఇంకెత్తున్నారు అంతే. మా మరిది చిన్న పిల్లోడంట, అప్పుడు చనిపోయిందంట. మీ అత్త లేకపోయినా ఆ పేరు రోజు కొన్ని లక్షల మంది మాట్లాడుతున్నారు కదా, ఎట్లా ఏమనుకుంటున్నారు మీరు? మనం కూడా తలుచుకోం ఆమె పేరు. సన్న పిల్లలు పెద్దల నోట్ల కోట్ల మందిలో వండుతుంది రాత్రి కల్లా, మనం తలుచుకోలేము ఆమె పేరు. మరి మీ అత్త పేరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మా జనరల్లా కనిపిస్తుంది. ఏం చేస్తావు, పైల్లా మా గొగ్గిరికాయ వలుస్తుంది, ఏం చేయాలా? ఆమె అంత పేరుంది, మన రోడ్డు బతుకుతున్నాం అనిపిస్తుంది. ఏం చేస్తావు సార్? మరి అంటే డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, పేరు కావాలంటారు కదా. మళ్ళీ అట్లనే అనుకున్నాం. సాల్ మాకు తిన్నీకే లేకుండా పేరు వచ్చింది. సాల్ మాకు అదే సార్, ఆ పేరు అంటే సార్ మాకు సార్ తిన్నా కూడా పర్వాలేదు, మాకు అంతే సార్. మాకు అంతే, పేరు కడుపు నింపదుగా, నింపకుండా చాలు మళ్ళీ అంతే. మరి మనకి ఏమేమ్మడి వస్తుంది కాబట్టి, కోట్లున్నా మనకి ఎమ్మడి వస్తలేదు కదా, ఏమి రాదు. మాటనే మంచిది వస్తుందా కానీ ఏమి రాదు మనకి. ఇంకా ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఇంత ఫేమస్ అయిపోయిన మీ చెన్నమ్మ, మీ అత్త సార్ మంది రోజులు బాగా పండుతుంది అమ్మ, చాలు అదే సంతోషం మాకు అంతే. మళ్ళీ ఏం చేస్తాం, మాకు కోట్లు పెట్టుకోవాలి, లక్షలు పెట్టుకోలే, ఇంకా అదే బతుకుతున్నాం, తీసేసుకుంటాం, తింటున్నాం. అట్లా ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి అనేటువంటి అంశం మీద చెప్పమ్మా. ఏమైతారు మీరు చెన్నమ్మకి? చిన్న కోడల్ని.
ఇంత పేరు సంపాదించే కదా మీ చిన్నమ్మ మీ అత్త ఏమైనా సంపాదించే డబ్బు? మా పేరు సంపాదించిన ఆస్తి అయితే ఏం లేదు మాకైతే. ముగ్గురు కొడుకులు కూడా పోయినారు, ముగ్గురు కోడాన్లం ఉండము, 8 మంది పిల్లలు ఉండరు. అంతే. చెన్నమ్మ సర్కిల్ వెళ్ళాలి, చెన్నమ్మ సర్కిల్ అని చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, బాధ కలుగుతుంది. ఏం చేస్తావు, మా అత్త ఇంత పేరు పెట్టుకుని మాకేం పెట్టలేదని. మంది ఆటో ఆయననే అన్నాడు నాకు కొద్దిగా, ఏమ్మా ఆమె పేరు చెప్పుకోనిక నువ్వు ఏమంటే ఒకరికి పుట్టి ఒకరి పేరు చెప్పుకుంటామా, అత్త మా అత్తనే మా భర్త తల్లి అని చెప్పిన. ఎంత ఉన్నాయమన్నా నువ్వేం పూలు అమ్ముతున్నావా అని ఆయన ఆటో అయినా పక్కలైన ఏమన్నా ఎట్లా చెప్పుకుంటుంది, ఆమెనే కోడాలని చెప్పినారు. ఇంకా ఆ రోజు నుంచి మా అత్త పేరు నేను సర్కిల్ అంట కానీ అత్త అని మళ్ళీ ఎందుకు అనిపించుకోవాలి మందితోనని నేను అనిపించుకుంటలేను. ఎందుకు అంత పేరు అంటే బాగా సంపాదించింది అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఆ బాధ అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు, చెప్పుకుంటామా ఒకరి పేరు ఒకరికి అని. ఇంకా ఆ రోజు నుంచి నాకు రోజు మార్కెట్కి పోవాలో సరుకు తెచ్చుకోవాలో అమ్ముకోవాలా. మేము మా పిల్లల్ని ఇట్లే పోషించుకున్నాం. మా ఆయన చనిపోయినాడు, మా పిల్లోడు 11 ఏళ్ళు 9 సంవత్సరాల పిల్లోడు. అట్లే పిల్లలు పెద్ద చేసినాం, పెళ్ళిళ్ళు చేసినాం, ఇంతవరకు అయినా ఈ కష్టం నిన్నే. మాకు ఇల్లు అయితే లేదు, అందం రెంట్ కట్టుకుంటాం బతుకుతున్నాం, ముగ్గురం తోడుకోవడాల్లో. ఇంత పెద్ద పేరు సంపాదించుకున్న మీ అత్త చెన్నమ్మకి ఏమి ఆ పేరు విన్నప్పుడు కానీ ఆమె కోడలు కావడం మీరు ఏమనుకుంటున్నారు? మాకు మంచి సంతోషం కలుగుతుంది, మాకు ఆస్తి లేకుండా సంతోషం కలుగుతుంది అంతే. మా అత్త కోట్ల కొద్ది నోట్లో ఉంది, మాకు లేకుండా అని మేము అనుకుంటున్నాం. అంటే కోట్లున్నా పర్వాలేదు, పేరు లేకుండా పేరు అవసరం లేదని చాలా మంది అనుకుంటారు కదా. అట్లా అనుకుంటారంటే లేనప్పుడు మనం ఏం చేస్తుంది, ఆమె ముగ్గురు కొడుకుల పెళ్లిళ్ళు చేసి అన్ని ముగ్గురు కోడాళ్ళ పిల్లలు అవి చేసి ఆడి మనిషి అంత పని చేసిందంటే కూడా మనకి ఇంకా మేమేం చేస్తాం ఈ కాలంలో. ఆమె అంత ఇది చేసింది, ఇంకా మాకు ఇంకా ఆస్తి అని చేస్తుంది ఆమె అనుకున్నాం. అంటే మామూలుగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీరు చెన్నమ్మ కోడల్లా అంటే నమ్ముతారు? అసలు నమ్ముతాము. ఇంకా నమ్మకుంటే మొన్న ఒక ఆయన ఆ మాట అంటే భలే బాధ అనిపించింది మాకు. ఆటో అయినా ఇంకా పక్కలైననే అన్నాడు, ఆయమ్మ చెన్నమ్మ అంటే అంత పేరు పెట్టుకుని ఏం ఆస్తి లేదంటే లేదు సార్ అని చెప్పిన. ఎందుకు బాధ అనిపించింది? ఇంకా మా మాట అంటే ఇంకా మనకు బాధ అనిపించదా సార్, ఒకరు కానీ ఒకరి పేరు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. మీరు కావాలనే చెన్నమ్మ పేరు వాడుకుంటున్నారు అని. అవును, అంతే. అట్లనే ఇంకా మేము ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏమైనా అడగాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరు అడిగినా ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు అయితే. అందుకే ఎక్కడ పోకుండా మా ఇంట్లో బాడీలు కట్టుకొని పిల్లలు బతికించుకుంటూ ఉంటాం మేము. అంటే మామూలుగా ఎక్కడైనా ఏ సర్కిల్ అయినా ఉంటే ఆ సర్కిల్లో విగ్రహాలు బొమ్మలు ఉంటాయి, కానీ ఇక్కడ చెన్నమ్మ అనేటువంటి ఏ పేరు కూడా లేదు కదా, ఏం చెప్పాలి? బొమ్మ గుసబెట్టాలంటే పడనిచ్చలేరు ఇక్కడ మంది. ఆ విగ్రహం చేయాలని తీసుకుపోయినారు కూడా, ఫోటో కూడా తీసుకుపోయినారు. అప్పుడు వాళ్ళ అల్లుడు కూడా చనిపోయా. కొంచెం ఆయన తెలుగుదేశంలో తిరుగుతుండే, వాళ్ళ అల్లుడు నిలబెట్టాలంటే ఆయన కూడా చనిపోయా అటాక్తున్నా, వాళ్ళ అన్న కొడుకు. ఇప్పుడు ఏం నిలబెడతారో మనకైతే తెలుసు సార్, ఏం చేస్తాం. ఆమె పేరు లేదు, చిరస్థాయిగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఆమె బొమ్మ ఉండాల్సిందే. ఇంకా మాకు ఆస్తి ఇంకా లేకుండా కూడా పలానా మా అత్తను చూసినా సంతోషిస్తాంగా. ప్రతి ఒక్కరు ఒకటే కోరుకోవడం చెన్నమ్మ సర్కిల్. ఈ కర్నూలు నగరంలో ఏ మూలన వెళ్ళినా సరే చెన్నమ్మ సర్కిల్కి వెళ్ళాలంటే మాత్రం ఈమె పేరు చెప్పాల్సిందే, ఈ హోటల్ దగ్గర దిగాల్సిందే. అయితే రోడ్ వెయిటింగ్లో ఇక్కడ ఉన్నటువంటి హోటల్ తొలగించారు. అయితే ఆ కుటుంబ సభ్యులంతా కూడా పేరు సంపాదించింది, కోట్లాది మంది నోళ్ళల్లో మా అత్త పేరు చెన్నమ్మ పేరు వినిపిస్తుంది, కానీ మా కోర్టు లేకపోయినా సంతోషం, మేము కూటి కోసం రోజు పని చేసుకోవడానికైనా బతకడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఆమెకు గుర్తింపునివ్వండి, ఈ ప్రాంతంలో ఆమె పేరుతో ఒక చిన్న విగ్రహాన్ని పెట్టండి అనేసి కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే చెన్నమ్మ ఒక సాధారణమైనటువంటి హోటల్ నేర్పుకునే చిన్న నిర్వాహకురాలు. అయితే ఆమె పేరు మీదే ఆమె హోటల్ ఉన్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ మార్క్గా మారిపోయిందంటే ఎంత ఫేమస్ అయిపోయిందో ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. ఎందుకంటే చాలామంది డబ్బున్న వాళ్ళు, రాజకీయవేత్తలు, ఇంకొక ఫేమస్ శాస్త్రవేత్తలు, ఇంకో పెద్దగా ఏదైనా సాధించిన వాళ్ళ పేర్లు కాలనీలో పెడతారు, కానీ కేవలం ఒక హోటల్ పెట్టుకొని ఇవాళ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి చెన్నమ్మ పేరు మీదే ల్యాండ్ మార్క్గా ఈ ప్రాంతం మారిపోయిందంటే ఎంత ఫేమస్ అయిపోయిందనేది మనకి స్పష్టంగా చూస్తుంది. ఇది ఆర్టీవీ అందిస్తున్నటువంటి ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.